అందరికీ వెల్కమ్. అండ్ నేనైతే హిట్ 3 సినిమా చూడడం అయితే జరిగింది. ఎలా చూసాను అనేది నాకు కూడా తెలియదు. చూసాను, సోది సొల్లు లేకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసేయండి వీడియోని, సరిపోతుంది. ఇంకేం అయిపోద్ది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అమాయకుడు ఉన్నాడు, వాడు ఒక మర్డర్ చేశాడు. ఎందుకు చేశాడు, వాడికి ఏం జాబ్ వచ్చింది అనేది ప్లాట్ విషయం. మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే బాగుంది, నిజంగా బాగుంది. నిజంగా బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను, లేదంటే నాకు బాగోలేదని చెప్పి నేను ముందు బాగోలేదని చెప్పి తర్వాత బాగుందని చెప్పానంటే బాగోదు. కాబట్టి బాగుందని చెప్పకుండా బాగోలేదని చెప్పకుండా బాగుందని చెప్పాను. నిజంగా సినిమా వచ్చేసి బాగానే ఉంది. అలా అని మరీ హిట్ 1 అంత హిట్ కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఈ మూవీని ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీ కింద కాకుండా యాక్షన్ పరంగా తీసుకోవాలి. ఇంక ఈ మూవీని అందులో 1, 2లో ఫ్రాంచైజ్లో ఇంక ఇన్వెస్టిగేషన్ అట్ల మీద వెళ్ళిపోతూ ఉంటుంది ఫోకస్. కానీ దీని మీద వైలెన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టేశారు. సినిమా ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. సో ఇది ఇంకా యాక్షన్ కేటగిరీలోకి తీసుకున్నామంటే మనకి ఇంక సినిమా నచ్చేస్తుంది అంతే. ఆ మూవీని ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం లాగా చూసుకోవాలి. ఇంక మనం ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది, కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ అనేది ఏదోటి ఉంటుందో అది పర్లేదు, బాగానే ఉంది. అక్కడ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొత్తం కంట్రోల్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. మొత్తానికైతే ఈ వారానికైతే మంచి సినిమా దొరికేసింది. మరి ఏమో రిట్రో సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ రిట్రో కూడా ఇప్పుడు ఒక మ్యాట్నీకి వెళ్తాను నైట్ లోపు. మళ్ళీ ఇంకా రిట్రో మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బై బై, సైనింగ్ ఆఫ్ భైరవ.